సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్లీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్, నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు త్వరగా పెట్టి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని 1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. కాఫీ? ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చా? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, సో బ్యాంక్ లో అకౌంట్లన్నీ చెక్ చేసుకుని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు, చెప్పాను, వెళ్ళిపోతున్నాను. బాయ్. ప్రియా, ప్రియా, ఈ ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాక నుంచి ఓ లేట్ లేట్ అని అమ్మాయిని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పని నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది. ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్లు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు, ఇంకో అమ్మాయి కళ్ళకి కాటికి లేదని కల్చర్ తెలియదన్నావు, ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయికి సహనం లేదన్నమాట. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేబాబు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్, కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా అమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాని. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్ గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మి బయటకు. మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఏ వంక పెట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు.
లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? సార్ నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియని చూస్తే వచ్చింది. బావగారు, మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వేని లేట్గా అర్థమైంది. ఐఎమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను. ఎందుకొచ్చావురా? మళ్ళీ ఎందుకొచ్చావు? నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా? 10 మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించావని కొట్టాలా? నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా. నాన్న, అతనితో మాట్లాడనవసరం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అది కాదు ప్రియా. ఏది కాదు, ఏది కాదు? చూడు, దయచేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనపడకు ప్లీజ్.